పైసలు కావాలి, డబ్బు 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 ఖజానాను నింపుకోవడంపై మంత్రి మండలి దృష్టి. విలువైన ప్రభుత్వ భూములను విక్రయించాలనే నిర్ణయం, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచి 26 లోపు అమలుకు సన్నాహాలు అంటూ చూడొచ్చు. జూన్ 2వ వారంలో మద్యం ధరల పెంపు కూడా ఆమోదం తెలిపింది. హీల్ టు పాలసీని వేగవంతం చేయాలని కూడా కేబినెట్ తీర్మానం చేసింది. ఒకసారి నేను మంత్రులకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎట్లున్నాయి అనేది కూడా డీటెయిల్గా మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు పైసలు కావాలి, డబ్బు 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 అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి పదే పదే అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒక్కొక్క మంత్రి మీద ఒక్కొక్క రకమైన ఆరోపణ ఉంది. ఈ ఆరోపణ విషయంలో ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, మరి వీళ్ళ దగ్గర నుండి వసూలు చేయొచ్చు కదా అనేది కూడా మనం స్ట్రాంగ్ గా కూడా చెప్పొచ్చు. ఒకటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండి. ఈయనకు సంబంధించి ప్రధానమైన ఆరోపణ మీ అందరికీ తెలుసు, రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన కంపెనీ ఆరోపణలు బలంగా కూడా వినబడుతున్నాయి. ఈ రాఘవకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఈ రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించి ఒక ప్రధానమైన ఆరోపణ గడుపుతుంది. దాంతో పాటు అక్రమ మైనింగ్, దాంతో పాటు మైనింగ్ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈయన మీద అనేక రకాలుగా కూడా ఆరోపణలు చేశారు. ఈయన మీద సిఐడి కానీ సిబిఐ కానీ విచారణ చేయాలంటూ కూడా ఆదేశించిన పరిస్థితి అయితే కనబడుతుంది, డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో రాఘవ కన్స్ట్రక్షన్ లో ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము ఎంత తిన్నారు, ఈ ప్రజల సొమ్మును కక్కిస్తే రాష్ట్రానికి కావాల్సిన ఖజానా నిండుతుంది కదా. నేను మార్గాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల నుండే పూర్తి స్థాయిలో ముక్కుపిండి వసూలు చేసే ఏంది అంటే మార్గాలు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇంకోటి, బట్టి విక్రమార్క మీ అందరికీ తెలుసు. బట్టి విక్రమార్కకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మొన్న కూడా చూసే ప్రయత్నం అయితే చేశారు బట్టి విక్రమార్క. సో బట్టి విక్రమార్కకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈయన మీద వచ్చిన ఆరోపణ ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు తెలంగాణలో కాంట్రాక్ట్ల విషయంలో 20 నుంచి 30% పూర్తి స్థాయిలో కూడా ఆ కమిషన్లు అడిగారంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్షాలు, దాంతోపాటు సోషల్ మీడియాలో వేదికగా అనేకమైన ఆరోపణలు ఈయనపై వచ్చాయి. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అంటే ఇదేమో పూర్తి స్థాయిలో మనందరం చూడాల్సింది ఏంటంటే కమిషన్లకు సంబంధించింది ఇది. దీంతో ఇది మొదటిది. రెండోది ఏంటి అంటే పూర్తి స్థాయిలో విద్యుత్కు సంబంధించిన కొనుగోళ్ల విషయంలో కూడా